ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన దినిచి చురుకైన మెలకునిచ్చి మరో సూర్యదినిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండలాగా ఆయన పాదాల చెంత మొదలు పెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపల్లో ఎంతకాలం సజీలకులో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి అయ్యా మరో సూర్యుని ఇచ్చారు, నూతన మాసాన్ని ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఈ సంవత్సరం అంతా తండ్రి ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి, ఈ యొక్క సంవత్సరంలో చివరి మాసము తండ్రి మొదటి దినమునైనా తండ్రి ప్రవేశించడానికి తండ్రి క్రిస్మస్ సీజన్ అయినా మా యొక్క జీవితంలో మీరు మరొకసారి ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపల్లో ఆయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని ఇస్తున్నారు. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి, ఏ విషయమై మీ పాదాల చెంత మొర పెడుతున్నారు నాయన. బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ దయా బిడ్డల మీదకి రానివ్వండి. మీ కరుణ నాయన బిడ్డల మీదకి రానివ్వండి. వారి యొక్క తండ్రి ఈ అవసరాలు తీర్చండి తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు నాయన తండ్రి. ఇంకా ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. మీ సహాయాన్ని ఇవ్వండి. సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్న సహాయం ఇవ్వండి తండ్రి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. ఎంతకాలం కాపాడారు. నూతన సంవత్సరాన్ని దయాకిరణించారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని స్తుతించి మహింపచ్చి గణపతి భాగ్యాన్ని ఇవ్వండి ఆయన తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి ఆయన. ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను బాగొట్టుకున్నాను జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి ఆయన. మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీల ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన. ఈరోజు అంతట్లో నాయన మా పని పాటల తోడుగా ఉండండి. మేము చేవు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి గణపరిచే భాగ్యం నుండి మా రాకపోకలను భద్రపరచండి. మేము ప్రతిదీ మీ చిత్తానుసారంగా చేయడానికి సహాయం ఉండి ఈ లోకంలో మీకు మహిమకరంగా మీ కొరకు ఘనత తెచ్చి బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం ఇవ్వండి తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ తండ్రి ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తున్నాయినా ముందుకు సాగిపోవటానికి కృపనివ్వండి. మా కొరకు త్వరలో రాబోతున్నారు. మీరు ఆకులు సిద్ధపరచండి నాయన. మీరు ఆకుపందరతపడే సంఘంలో ఉండి జీవాన్ని పొంది భాగ్యాన్ని మందరగా అనుగ్రహించండి. అనుగ్రహిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ సమస్తం మీ చేతిలో పెడితే మరొకసారి నాయన ఈ యొక్క నూతన దినాన్ని, నూతన మాసాన్ని తండ్రి ఈ సంవత్సరంలో తండ్రి చివరి మాసాలు ప్రవేశించలాగా మీరు చూపించిన కృపను బట్టి మరో క్రిస్మస్ సీజన్ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాయన. అయ్యా తిరిగి రాత్రివేళ ప్రార్థనలు పాల్గొనేంతవరకు మీ కృపా కాపుతుల భద్రత మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేట మీద బతిమాలి కొనియాడి విధంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను
కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.